మనిషినే, నీచుణ్ణి, రాక్షసుణ్ణి, నువ్వు దేవత. నన్ను క్షమించు తల్లి. నువ్వు రోజు రోజు వచ్చి నన్ను కాస్త కాస్త ప్రాణాలు తీస్తున్నావు. వద్దు, నన్ను క్షమించు. నిన్న క్షమించడమా? ఇదంతా కలేనా? అమ్మా, హలో. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ననే మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది. నన్నా? ఈ జన్మలో కదా. ఏ అంటే నేను ఎస్టేట్ వదిలి రావడం ఇదే మొదటిసారి. అలాగా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చారో? ఎందుకు? అతిలోక సౌందర్యాన్ని చూస్తాను. అబద్ధాలు ఆడడం కూడా ఇదే మొదటిసారా? అబద్ధమా? ప్రతీకారం. బాబోయ్, చాలా ఘాటుకారమే. అంత భయపడక్కర్లేదు, మన ప్రేమ కూడా అంత ఘాటు ప్రేమి. చూడండి, అసలు మీ ఆడవాళ్ళంతా, ఐఎమ్ సారీ, ఈ ఆడవాళ్ళంత సుపనతాళి ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు. ఎంత ఈర్ష, ఎంత ఓరవలేనితనం. ఆ పైన చాటు నుంచి వెళ్తాం, కంతల్లో నుంచి చూడటం. అబ్బా, అన్ని దుర్గుణాలే. అదేమిటండి, ఉన్నట్టుండి ఆడవాళ్ళ మీద ఎత్తారు ధ్వజం? మరి ఇంకోళ్ళ మీద ఎత్తమంటారు? చూడండి, చాటున సీతకోక చిలకలు 6. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాయా పండ పువ్వా? కాయా పండు కాకుండా పువ్వేమిట్రా? అమ్మాయిలు బీచ్కి రాలేదా? బ్రదర్, ఉన్న గ్రంథం అంతా ఒక్క ముక్కలో చెప్తేలారా? బిట్ బై బిట్, ఏ ముక్క కా ముక్క విడదీసి 3 రోజులు చెప్పనా అన్న వింటాను. ఏది చెప్పు. చెప్పనా? మన ప్రేమ అంచులు దాటి, హద్దులు దాటి అలా 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 వెళ్ళిపోయింది. కోట్లో బాగా వేసావన్నమాట. నేనే పడ్డాను రా. వాహ్వా వాహ్వా. బ్రదర్, జలజ ఏముంది బ్రదర్? ఐ లవ్ యూ అని నోటితోనే చెప్పిందా? నోటితో చెప్పితే అబద్ధం కావచ్చు, అందుకని కళ్ళతోటే చెప్పేసింది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కళ్ళతోనే చెప్పేశావా? చెప్పరా. ఏమని మాట్లాడావు నాన్న? నెంబర్ 1, ఆమె అందం. అది నువ్వు చెప్పేది ఏమిటాయి? అందరికి కనిపించేది, అవును అనిపించేది. నెంబర్ 2, ఆమె తెలివితేటలు. అది నాకు తెలుసు. కాలేజీలో 10 ఏళ్ల పాటు ఆవిడ ఫస్ట్, ఐఎమ్ లాస్ట్. నెక్స్ట్. నెంబర్ 3, ఆమె గుణగణాలు. బాబోయ్, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఒరే గురు, ఈ విషయంలో నాకంటే నీకే అనుభవం ఎక్కువగా ఉన్నట్టుందే. కానీ అదృష్టం లేదు. నో లక్. సరే, నా అనుభవాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు? వస్తా. బ్రదర్ చెప్పు బ్రదర్, నీ అనుభవాలు వింటూ నా జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ బ్రతుకుతాను బ్రదర్. ఒరే గురు, చదువు లేని వాడిని ఎలాగో చదువులేదు, చదువుకునేవాడిని నిన్ను చెడగొట్టం ఎందుకురా? వెళ్ళు.
ఇంత ఇదిలో పడ్డాక ఇంక చదువు ఎక్కడ సాగుతుందిరా తండ్రి కొండ బంగారు కొండ లేదు బండ లేదు గురు పోయి చదువుకో చదువుకోమంటే రాష్ట్రం ఏంట్రా ఇదే శ్రీ 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 సురేష్ గారికి కాబోయే మామ కైలాసనాథం గారికి ఉత్తరం. ఛ! Don't disturb, please. గురు ఏం జరిగినా మన మంచి కోసమే అన్నారు. నీకెలా చెప్పేది అబ్బా, రాయిని కైలాసనాథుల వారి దివ్య సముఖమునకు మీ అమ్మాయి చీసౌ జలజ చాలా చాలా మంచి అమ్మాయి. ఆ సంగతి నాకు తెలీదు. చాలా చాలా అందంగా చదువుకుంటూ ఉన్నది. విన్నావురా? నిన్ను కన్నా ఎందుకు రోడ్డు మీద దొల్లించడానికా? ముందు ఉత్తరాన్ని చివరంతా దొర్లించండి. మంచితనం, మంచి చదువుతో పాటు అందంగా ఉండి ఆ అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. వాటిని గురించి ఎవరిని గురించా? మీ కన్న కూతురు ఈ అన్న చెల్లెలు గురించి. అది కాదురా మొద్దు. వయసు వచ్చిన పిల్ల గనక అందరికీ ఆకర్షవంతంగా ఉందని లేవాయ్. అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. బ్యాష్ బ్యాష్. అందరిలో కొందరిని అంటే ఒకడిని అమాంతం ప్రేమించి మనసిచ్చి వాడి మనసు పుచ్చుకుంది. శివ శివ పరమశివ అఘోరించండి. ఈ చదువు గిదువు వద్దని ముందే చెప్పాను, వింటేనా? ఏం చేయమంటావురా? మన వంశంలో మా తాత సుంఠ, మా నాన్న సుంఠ, మీ నాన్న సుంఠ, నువ్వు సుంఠవి. పోనీ అదైనా బాగుపడుతుందని పంపిస్తే ఇంకే ఇప్పుడు బాగు చేసుకోండి. మామయ్య ఇంటికి వచ్చేయమని ఉత్తరం రాయండి. నా చేతులతోనా? శివ శివ, ఆ పని నేను చేయలేను. అమ్మా, నీ నోటితో చెప్పినట్టుగా నీ చేతులతో రాసి పడే. మీకు రాసంటే ఇష్టమా? నిండు చంద్రుడు, పండు వెన్నెల, ఆ వెన్నెల్లో మెరిసే ఈ అందం. ఓహో, ఇక్కడెక్కడ ఆ చంద్రుడు లేడే? నువ్వున్నావు. ఏమిటలా చూస్తారు? ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి తేడా ఏమిటా అని చూస్తున్నా. ఏం కనిపించింది? ఆ చంద్రుల్లో నలుపు, ఈ చంద్రుల్లో వలపు. అలాగా? మరి నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? అడుగు. మీకేది ఇష్టం? నువ్వు. నాకంటే నీ నడక. నడవనా? నడు. అదే అలా ఊరిని నడిస్తే ఏం బాగుంటుంది? మరి ఎలా నడవాలి? ఎలాగంటే ఉండు, ఇది నెత్తిని పెట్టుకుని నడిస్తే ఆ ఒంట్లో ఉన్న వంపులు సొంపులు అన్నీ బాగా కనిపిస్తాయి. మీరేం పశువులు కాపరా? నువ్వు పల్లెటూరు దానివైతే నేను పశువులు కాపరిని.